తీసుకొని వెళ్ళామనుకో రాత్రి వాళ్ళు పడుకోలేవు చెప్తున్నాను. సుమ గారు ఆ లంకి బిందెలైనా మాకు దొరికితే ఆనందపడాలి కానీ మీరు రోజు లంకి బిందెలతో నాకు దొరికింది ఈఎంఐ బిందెలు. కానీ ఈ లంక బిందెలు డబుల్ అవుతాయి అని చెప్పారండి. ఒకవేళ గనక కరెక్ట్గా సమాధానాలు చెప్పినట్టయితే, మేము అడిగినటువంటి క్వశ్చన్స్కి మీరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే ఈ లంకె బిందెలు డబుల్ అవుతాయి. ఆ డబుల్ అయిన దాంట్లో ఒకటి మనం సుధీర్ బాబు గారికి ఇచ్చేద్దాం. అంటే ఆయన మళ్ళీ మనకే ఇస్తారు, అందుకని అడగమంటారా? సరే, స్క్రీన్ మీద నేను కొన్ని ఇమోజీస్ చూపిస్తాను, కలిపితే ఒక సినిమా పేరు అనమాట చెప్పాలి మీరు, ఓకేనా? ఎలాగైతే మనది ఒక మిస్టిక్ థ్రిల్లరో అది కూడా ఒక థ్రిల్లర్ ఫిల్మే. అది నేను మీకు ఇచ్చే క్లూ. ఇమోజీ నెంబర్ 1 ప్లీజ్ చూడండి. కలపండి ఇవన్నీ. అక్కడేమో ఒక శవపేటిక ఉంది, అది నేను, అది నువ్వు, ఓ అది నవీన్, మూడోది కత్తి నేను, నువ్వు కత్తి. ఓకే, ఇప్పుడు సినిమా పేరేంటో చెప్పండి, అన్నీ కలిపితే ఏం గుర్తొస్తుంది మీకు? అరుంధతి. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇది కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే మనం లంకె బిందెకి చాలా దగ్గర అవుతాము. దూరంగా ఉండు. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్, చూడండి సుధీర్ బాబు గారు, ఏంటి అరుంధతి అని అంటారా మీరు కూడా? తెలియట్లేదు. ఓకే, రైట్ ఆన్సర్. ఓ మై గాడ్. ఇప్పుడు నువ్వు ఆ పాట పాడాలి, జేజమ్మ. రెడీ, 1 2 3 స్టార్ట్. జేజమ్మ సుమమ్మ సుమమ్మ మాయమ్మ. మీ మీద పాడుతున్నారన్నా? జీ మ్యూజిక్ వాళ్ళు మన మీద రైట్స్ ప్రాబ్లంతో కాపీ రైట్ వేస్తారు. ఇంకొకటి ఉంది ఇప్పుడు, సెకండ్ వన్. ఇది కూడా అయినట్టయితే ఇంకా అంతే సంగతులు. ఓకే, నెక్స్ట్ ఇమోజీ ప్లీజ్. అరుంధతి కరెక్ట్, పర్ఫెక్ట్ గెస్ చేసావు. అదిగో ఇది చూడు, ఇది కూడా ఒక తెలుగు తమిళ్ సినిమా. అది నేను నీకు ఇచ్చే క్లూ. ఇక్కడ చూడు, ఒక మోనికానా? ఇంకా విజువల్ లేదు, డ్రెస్ వేసుకోండి కదా. అవును, నేను మిస్టిక్ థ్రిల్లర్ అంటే నువ్వు మోనికా అంటావా? ఓకే, లాస్ట్ కూడా కనిపెట్టింది. బాగ్మతి. నో, ఇంకొక ఇక్కడ మీకు ఓం ఉంది, అక్కడ ఒక సింబల్ ఉంది, అలాగే సమాధి, అండ్ ఎవరో డాన్స్ చేస్తున్నారు. నేను మీకు ఒక క్లూ ఇస్తున్నాను, డైలాగ్ క్లూ. తెలిసిపోయిందా? వాళ్ళు ఎవరికో లంక బిందెలు ఇవ్వండి తొందరగా. యా, అతను ఏంటి అంత గట్టిగా అరిచాడు? కాంచన అతని గర్ల్ ఫ్రెండా? ఒకసారి చూద్దాం, 1 or 2 or 3. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ఐఎమ్ టెల్లింగ్. ఓకే, నువ్వు ఇక్కడ ఉండాల్సిందని కాదు. ఓకే, చూద్దాం. ఇప్పుడు మళ్ళీ నవీన్ ఆ డైలాగ్ చెప్తాడు. అలాగే చెప్తుంది. ఇదా, పసుపు ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు రాసుకుంటారా? తెలిసిపోయిందా? ఇంకొంచెం గట్టిగా అంట. తెలిసిపోయిందా? ఇప్పుడు నా యాక్టింగ్ ఆయన చూసారంటే కొడతారు. అదే ఎగ్జాక్ట్లీ. పసుపు ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు కూడా రాసుకుంటారా? తెలిసిపోయిందా? తెలిసిపోయింది. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ అలేఖ్య, అండ్ థ్యాంక్ యూ రవి గారు. November 7th థియేటర్స్ లో చూద్దాము. అండ్ ఈ లంకె బిందె జాగ్రత్త. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు అయితే నాకు కరెక్ట్గా చెప్పారు. ఓకే, మిగిలిన వాళ్ళు ఎలా చెప్తారో తెలియదు, కానీ మనకి జటాధరాలో కూడా ఇలాగే బోలెడంత ధనాన్ని కాపాడేటువంటి ఒక ధన పిశాచి అయితే ఉంది. పాపం శిల్ప గారికి అయితే చాలా కష్టాలు వచ్చినట్టున్నాయి సినిమాలో. ఆవిడకి ఏం కష్టాలు వచ్చాయో తెలుసుకోవాలి అనుకుంటే సినిమా అయితే చూడాల్సిందే. అండ్ అలాగే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్, ఉమేష్ గారు, శివన్ గారు, అరుణ గారు, అలాగే ప్రేరణ గారు, శిల్ప గారు అండ్ నిఖిల్ గారు, అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ లెట్స్ హ్యావ్ ది ట్రైలర్ ఆఫ్ జటాధర ప్లీజ్.